హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో భాగంగా మనం లిమిట్స్లో ఉన్న షార్ట్ కట్స్ని చూద్దాం. చాలా లెంతీ ప్రాబ్లమ్స్ కూడా మన షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్తోని వితిన్ మినిట్ ఆర్ లెస్ దెన్ ఎ మినిట్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్లో వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x పవర్ 4 మైనస్ 3x² ప్లస్ 1 x² ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని ఇచ్చింది. నేను డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇన్ఫినిటీ అని పెడుతున్నా, ఇక్కడ 0 అని పెడుతున్నా, ఇక్కడ -8/5 అని పెడుతున్నా. సరే ఏం సార్ అంత ఈజీగా పెట్టేశారు, ఏం తెలియకుండా ఏం ప్రాసెస్ చేయకుండా అంటే ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే మేము చూద్దాం. ఇక్కడ ఇన్ఫినిటీ ఎందుకు అయిందంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఒకవేళ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అనేది మనకి గ్రేటర్ దాన్ డినామినేటర్ ఉందనుకో, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ వచ్చేసరికి 4, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ వచ్చేసరికి 2. సో 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఇన్ఫినిటీ వస్తుంది. ఒకవేళ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఇస్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x⁴ అంటే మీరు ఎక్కువ ఉంది 5 తక్కువ ఉంది అనుకోవచ్చు, బట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x⁴ అంటే నథింగ్ బట్ x⁴ 6 × 1/2 చేసేస్తే దట్ ఈస్ x³. సో మన x³/x⁴ వస్తుంది కాబట్టి ఇది లెస్ దాన్ ఉంది. సో 3 ఈజ్ లెస్ దాన్ 5 ఉంది కాబట్టి మనకి న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ పవర్. సో అప్పుడు మన ఆన్సర్ డైరెక్ట్గా 0 పెట్టేయచ్చు. ఒకవేళ ఇక్కడ హైయెస్ట్ పవర్స్ అంటే డిగ్రీ అనేది సేమ్ ఉందనుకో, వెన్ ఎవర్ న్యూమరేటర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ పవర్, టేక్ ద హైయెస్ట్ పవర్స్ కోఫిషియంట్ డివైడ్ బై లోయెస్ట్ పవర్ కోఫిషియంట్. అంటే న్యూమరేటర్లో ఉన్న హైయెస్ట్ పవర్ అండ్ డినామినేటర్లో ఉన్న హైయెస్ట్ పవర్. ఇక్కడ హైయెస్ట్ పవర్ నెంబర్ ఎంత? -8. సో -8 డివైడ్ బై డినామినేటర్లో ఉన్న హైయెస్ట్ పవర్ నెంబర్ 5. సో ఈ విధంగా మనకు ఒక చిన్న లాజిక్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క డిగ్రీస్ అండ్ పవర్స్ మనకు తెలుసుంటే మనం పెన్ పేపర్ లేకుండా కూడా సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా మన ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. ఖచ్చితంగా ఇది కాన్సెప్ట్ మనకి ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.